ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే ఆయన రేవంత్ రెడ్డి ఇప్పుడేగా మా మహేష్ అని చెప్తుండే, రేవంత్ రెడ్డి నా సీట్ అంటే ఆయన సీట్ అంటే ఇది తాత జాగేరా రేవంత్ రెడ్డి, ఇది మల్కాజిగిరి ప్రజల జాగీర్, ఇది ఎవరి జాగీర్ కాదు, ఇది ఇవన్నీ వస్తా పోతా, కానీ మల్కాజిగిరి మాత్రం ఉంటుంది, మల్కాజిగిరి పేరుంటుంది, మల్కాజిగిరి ప్రజలు ఉంటుంది తప్ప మేము శాశ్వతం కాదు. మరి నిజంగానే ఆయనకంత దూరంగానే అయితే ఎందుకు గెలిపించుకోలేకపోయింది ఇక్కడ కార్పొరేటర్ని ఎందుకు గెలిపించుకోలేకపోయిండు? 7 సెగ్మెంట్ ఒక ఎమ్మెల్యే కూడా ఇలా సాగితే చౌదరి పట్టు లేకపోతే డాష్, ఆ మాట అనలేదు. సాగితే చౌదరి పట్టు లేకపోతే పట్టు అంటే నీకు అధికారం రాగానే నువ్వు నానంటావు. నేను అవునో కాదో రేపు మే 13వ తారీఖు నాడు తెలుస్తుంది, 13వ తారీఖు వెళ్తుంది. ఆయన కూడా ఓ 40 పేర్లు తెచ్చిండు, ఒక పేరు 200 కోట్లోడు, ఒక పేరు 400 కోట్లోడు, ఇట్లా తెచ్చి నా మీద పెడతాను. నేను అంటున్నా, నాలాంటోడు ధర్మం తప్పనోడు, నాలాంటోడు ప్రజల కోసం తపన పెట్టోడు, నాలాంటోడు కాళ్ళకు నిలబెట్టే ప్రజలకు పన్నుతో పెట్టే సర్వీస్ చేసేవాడు. నాకు ఇక్కడ పోలికుంది ఏదో భూకబ్జ కాదు. మీరు పదవి మీకోసం కావాలి, కానీ నాకు వచ్చే పదవి నా కోసం కాదు, నా ప్రజల కోసం కావాలని చెప్పి కోరుకుంటాను. నేను నా ప్రజల కోసం కాదు. అందుకే వస్తారు, పైసలు పట్టుకొని వస్తారు. మళ్ళీ ఎవరెవరు చేయలేదో నీ పోయిందో మీ బంటి ఏక బీజేపీలో ఉంది, దానికి 5 లక్షలు ఇస్తా అంటారు. బంటితో ఉన్న మిత్రులందరూ తీసుకుపోతారు. పెద్దమ్మ గుడికి 5 లక్షల రూపాయలు, ఏలమ్మ గుడికి 10 లక్షల రూపాయలు. నీ కన్నుటి వాళ్ళకు మళ్ళా మీరు అన్ని చూసాడు. ఈసారి మాత్రం నేను వచ్చా కాబట్టి మీకు ఎవరు వచ్చినా బాధ్యత తీసుకోవద్దంటే సుమా అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులే కాదు, మళ్ళీ గోల్మాల్ చేసే మళ్ళీ మోసం చేసే ప్రయత్నం తప్పకుండా మీరు తీసుకోండి, కానీ ధర్మం మాత్రం తప్పకండి, గుర్తుపెట్టి ధర్మం మాత్రం తప్పకండి అని చెప్పి మనం వేస్తూ నేను మళ్ళీ వస్తా. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పిల్లలు మా ఆడబడికి వచ్చింది కాబట్టి ఒక దీపం 1000 దీపాలు వెలిగించినట్టుగా ఒక మనిషి 10 మందికో 100 మందికో మీ చుట్టాలకు మీ మిత్రులకు ఫోన్ చేసుకొని ఇక్కడ ప్రశాంతత ఉండాలంటే, ధర్మం 4 పాదాలతో ఉండాలంటే, గతంలోగా సాయిబాబా గుడి దగ్గర బాంబులు పేలి ఇవాళ పడ్డ చరిత్ర మనం చూసాం. హైదరాబాద్ లో నా దిల్సుఖ్నగర్లో ఎంతో మంది బాంబుల మొదలు చచ్చిపోయిండు, గోకుల్ చార్ దగ్గర చచ్చిపోయిండు, ఇవాళ వెంటనే పార్కులో చచ్చిపోయిండు. కానీ 10 ఏళ్ల కాలంలో మోడీ గారి హయాంలో ఎక్కడ సాయిబాబా గుడి దగ్గర పోయిన బాంబుల మూతలు లేవు, తెగిపడ్డ ముండాలు లేవు, తెగిపడ్డ చేతులు లేవు, భయం లేదు. వాళ్ళ షాపుల దగ్గర మెటల్ డిటెక్టర్లు కూడా లేవు. ప్రశాంతంగా బతికగలిగే వాతావరణం మోడీ గారి నాయకత్వంలో వచ్చింది. గుర్తుపెట్టుకో, మోడీ గారి నాయకత్వం వచ్చింది.